తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాస్తంత రిలీఫ్ దక్కిందా? ఎందుకంటే వ్యాన్ పిక్ కేసు వ్యవహారానికి సంబంధించి ఈడీ జప్తు చేస్తున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో తెలంగాణ హైకోర్టు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పిచ్చింది అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా ఆయన ఆస్తులు సంపాదించారు అనే ఆరోపణల కేసులు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి మీద, దానికి సంబంధించి వ్యాన్ పిక్ అంటే వాడ్రేవు అలాగే నిజాంపట్నం ఫోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ వ్యాన్ పిక్ అంటే ఈ వ్యవహారంలో ఈడీకి తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస్తులను విడుదల చేస్తూ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన 9 పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసిందట. ఈ మేరకు జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం అన్ని వర్గాల నుంచి సుదీర్ఘ వాదనలు విని గతేడాది డిసెంబర్ 23న తుది తీర్పు రిజర్వ్ చేశారు. దాన్ని తాజాగా వెలువరించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులు, అందులో నిర్ధారణలు, అలాగే ఆ పత్రాలను సమగ్రంగా పరిశీలించిన ధర్మాసనం ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునే ఎటువంటి కొత్త ఆధారాలు లేదా చట్టపరమైన కారణాలు ఈడీ చూపించలేదని కొండ బద్దలుగొట్టినట్టు చెప్పారట. ట్రిబ్యునల్ ఇచ్చిన కారణాలు సమంజసంగా ఉన్నాయని సమర్థించింది. వాటిని తప్పుపట్టేందుకు తగిన ఆధారాలు రికార్డులు లేవని స్పష్టం చేసింది. దీంతో ఈడీ దాఖలు చేసిన 9 అప్పీలను కొట్టేస్తూ ట్రిబ్యునల్ ఉత్తర్వులను యథాతథంగా వెంటనే అమలు చేయాలని చెప్పింది. అప్పీలేట్ ట్రిబ్యునల్ మొత్తం 12 కేసుల్లో ఉత్తర్వులు జారీ చేయగా గతంలో హైకోర్టు 3 కేసుల్లో ఊరటనిచ్చింది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్తో పాటు సంబంధిత కంపెనీలకు ఇది కీలక న్యాయపరమైన విజయంగా పలువురు అభివర్ణిస్తున్నారు. అంటే ఒక రకంగా ఇప్పుడు ఈడీ జప్తు చేసిన ఈ ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా రిలీజ్ చేస్తారు అనేది వ్యాన్ పిక్ వ్యవహారంలో ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చింది, ఈడీకి షాక్ తగిలింది అనేది. అయితే దీని మీద ఈడీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళబోతోంది అనేది మరొక అంశం.